తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నాగరాజు గారు వేసుకోండి. మీ అందరికీ తెలుసు బిగ్ బాస్ షో విన్నరు రైతు బిడ్డ. అన్నా నేను మళ్ళొచ్చినా ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అడే పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. నిజంగా ఈ కొడుకు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారండి. క్రికెట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అనలిస్ట్ మిగతా టిప్పర్స్ లాగా బ్లైండ్ గా ప్రెడిక్షన్ ఇవ్వాలి. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా కానీ కొట్టుకుంటున్నావురా. రైతు బిడ్డ వెళ్లే ముందు ముష్టోల్లాగా అందరినీ దేహి 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 రైతు బిడ్డ అన్నం మీద కన్నా రెండు మీద కన్నా బెకారోల్లాగా ఉన్నాడు. అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. బిగ్ బాస్ నుంచి వచ్చాక మీసాలు గెడ్డాలు సూటు బ్యాడ్జు తర్వాత వెనకాత 6 సెక్యూరిటీ గార్డులు దేనికి బాయ్ అంటే అది రామ్ పేజ్ బయోలో లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి మర్చిపోక. చెత్త నా కొడక. రే కర్ణా చంపేద్దారా వీళ్ళంతా మారర్రా. ఒక షో నుంచి బయటకు వస్తే వీడు రచ్చ చూడాలి నిజంగానా. ఓకే సెకండ్ అండి. హర్ష సాయి మోసగాడు. చిలక్క చెప్పినట్లు 1 కాదు 2 కాదు 100 సార్లు చెప్పానంటే ఇంకా అప్పుడు చేయకండి పాపం అండి నా దగ్గర. రే కర్ణా చంపేద్దారా వీళ్ళంతా మారర్రా. సుమన్ టీవీ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే మేము చేయడం వల్ల బేసిక్ ఇన్న ఇప్పటి వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాము. చేయకపోవడమే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సమాజాన్ని నాశనం చేస్తూ సమాజాన్ని సహాయం పేరుతో మోసం దగా కుట్ర మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ. మరి ఒక బెట్టింగ్ యాప్ కి 500 కోట్లు ఇస్తారని ఆయనే చెప్పారు. మా దగ్గరికి అందరికి మా ముందు లైన్ కట్టే సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాం 500 కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద ప్లానింగే 3 కోట్ల మంది ఆరాధించే దైవం నువ్వు చేస్తే నష్టం ఎక్కువ ఉంటది. ఎవరన్నారు అది అది మీరు చేయడం కరెక్టేనా? నేను నా దగ్గరకు వచ్చింది నేను వదిలేసాను అనుకోండి. మేము చాలా బాధ్యతగా చేస్తాం. అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందేంటి? ఒకవేళ తెలుగులో ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు తక్కువ చేసిన వాడు ఎవరైనా ఉన్నాడంటే హర్ష సాయి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. బెట్టింగ్ ఏమండి బెట్టింగ్ యాప్ చేస్తే అంత వస్తుందంటే అవునండి వస్తుంది. ఇప్పుడు హర్ష సాయి గారు చెప్పలేదు 500 కోట్లు ఆయనకి ఆఫర్ చేశారు 1 year కి. పెట్టావు కదా ఫిట్టింగ్. ఇది ఇమ్రాన్ చూస్తే ఈ నాంబేషన్ జస్ట్ పందిలాగా ఎదిగారే తప్ప ఏమీ లేదు. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నాంబేషన్ గారు 2వ క్లాస్ చదివిన ఆని ఫేమస్ చేస్తే ఆడు చేపలు అమ్ముకోవడం మానేసి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి కోట్లకు పడ్డారు. సార్ మీరు మరీ ఎక్కువ పొడేస్తారు సార్. ఓల్డ్ ముందా ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా తోలు మందం వేధవని. ఎవరైనా అడిగితే చెప్పండి. చైనా వాడికి ఆ యాప్లు ఉన్నాయి, అమెరికా వాడికి ఈ యాప్లు ఉన్నాయి, ఇండియాకి ఏ యాప్లు ఉన్నట్టు ఇదిగో మాకు బెట్టింగ్ యాప్లు ఉన్నాడు. ఓకే ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. మజిల్ చూడు ఎలా ఉంది? గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు పర్లేదు కొట్టు. నువ్వు కొట్టు.